హామీ మంత్రం అధిష్టానంపై నమ్మకంతో రాజగోపాలు వివేకు గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ఫలిస్తే శ్రీహరి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు. శ్రీహరి అంటే వాకాటి శ్రీహరి, ఇది వాకాటి శ్రీహరి ముదిరాజు. తాజా విస్తరణలో వీరికి ఖాయమని ప్రచారం. 5వ వ్యక్తికి పదవి ఇవ్వాల్సి వస్తే మైనార్టీకి, 6వ పదవి ఇస్తే ఆది శ్రీనివాస్కి అవకాశం. కొట్లాట కాంగ్రెస్ పార్టీకి ఇది సహజమైనటువంటి విషయమే అవ్వచ్చులే, కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఎస్సీల వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై ఆ దెబ్బ పడింది. మొట్టమొదట కాంగ్రెస్ ఎదుర్కొంటుంది ఆ బాధ. ఇప్పుడు మంత్రివర్గంలో కనీసం 42% లేకపోతే, మంత్రివర్గంలో కనీసం 42% లేకపోతే బీసీలకు రేపు పొద్దుగాల బీసీ సంఘాలకి కామన్ ప్రజలు కూడా మాట్లాడడానికి ఉంటుంది. ఇగో వీళ్ళు చెప్పేవన్నీ వట్టి మాటలు తప్ప వీళ్ళు చెయ్యరు అనేటువంటి విషయం ప్రజలకు చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పటికే బీసీలకు సగం అవకాశం ఇవ్వలేదు మంత్రివర్గంలో. అదేంది, బీసీలు కేవలం సర్పంచులు ఎంపీటీసీల దగ్గరనే ఆగిపోవాలన్నా, అక్కడ మాత్రమే రిజర్వేషన్ ఉండాలన్నా, మంత్రివర్గంలోకి బీసీలు రావడానికి అవకాశం లేదా? కాంగ్రెస్ విధానం ఇదేనా? రేపు పొద్దుగాల ఇదే కొట్లాట అవుతుంది. ఇవాళ ఎస్సీ కమిషన్ సంబంధించి ఎస్సీ వర్గీకరణకు ఒప్పుకున్న తర్వాత ఇవాళ మాదిగలకు రావాల్సినటువంటి వాళ్ళకి ఎంతైతే రావాలో జనాభా దామాషా ప్రకారం, ఆ లెక్కల ప్రకారం మంత్రివర్గంలో చోటు రాకపోతే రేపు పొద్దుగాల మళ్ళీ నిరసనలు వస్తాయి, మళ్ళీ ప్రజల్లో చర్చ వస్తుంది. ఉద్యమాలు రాకపోయినా ఆ సామాజిక వర్గాల్లో చర్చ మొదలుపెట్టేస్తారు. చూసిరా, మనకు ఇంత అన్యాయం జరిగింది, ఇప్పటికీ ఒక మంత్రి ఉన్నాడు, ఒక స్పీకర్ వాళ్ళకి ఇచ్చారు, మనకు మాత్రం ఏమీ ఇవ్వలేదు అనేటువంటి ఒక కొట్లాట ప్రజల్లోకి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ పట్టుకుంటే పాము కోపం, విడిస్తే కప్ప కోపం అన్నట్టుగా ఇదొక ప్రాబ్లం. ఏం చేయాలి ఇవన్నీ? దీనికి తోడు ముఖ్యమంత్రి గారికే ఎవరికి మంత్రివర్గంలో చోటు సంపాదిస్తారో, ఎవరికి వస్తుందో తెలియదు. ముఖ్యమంత్రి చెప్పినటువంటి వాళ్ళకి వస్తుందా రాదనేటువంటి విషయం కూడా తెలియదు. రేపు ముఖ్యమంత్రి గారు తప్పించుకుంటారు, ఇది నా తప్పు లేదు, నేను అధిష్టానానికి వీళ్ళకి ఏమని చెప్పినా కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను చేసేది ఏం లేదని సీఎం గారు తప్పించుకుంటారు. కానీ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఏమిటి అనేటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరు చేస్తారు, ఏం చేస్తారు అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే, మీకు సంబంధించినటువంటి పార్టీ నాయకులే ఏం చేయాలనేటువంటి అంశం పైన స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే మీ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లోనే గొడవ వస్తుంది. పార్టీ అంతర్గతంగా ఏమి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అరే, బీసీలకు అన్యాయం జరిగింది, మంత్రివర్గంలో 50% ఉండాల్సిందే, పోనీ మీ హీనపక్షం 42%, మీరు చెప్పే 42% ఉండాల్సిందే. ఆ 42% లేకపోతే ఏం చేస్తారు? ఇవాళ 10 మంది మీరు మంత్రులు ఉన్నారంటే 4 బీసీలు ఉండాల్సిందే. రేపు 18 మందిలో 6 7 బీసీలు లేకపోతే వచ్చేటువంటి రేపు కొట్లాట ఇక్కడే మొదలవుతుంది. జనంలో చర్చకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోలేకపోతుంది. మేమేదో పీసీసీ అధ్యక్షుడు ఇచ్చినాం, ఎమ్మెల్సీ, రేపు పొద్దుగాల ఎమ్మెల్సీలో ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలలో ఎంతమంది ఉన్నారు, పార్టీ కార్యవర్గం వేసిన తర్వాత దాంట్లో ఎంతమంది ఉన్నారు, మినిస్ట్రీలో ఎంతమంది ఉన్నారు, మొత్తం లెక్క తీస్తారు. కాంగ్రెస్లో గెలిచినటువంటి వాళ్ళు ఎంతమందికి వచ్చిందనేటువంటి అంశం పైన, టికెట్లు ఎంతమందికి ఇచ్చారు అనేటువంటిది కూడా వస్తుంది. ఇవన్నీ రేపు కాంగ్రెస్ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ కాంగ్రెస్కే వాళ్ళ కుంపటి వాళ్ళే తవ్వుకున్నట్టుగా ఉంటుంది. ఇది రేపు పొద్దున వాళ్ళ మెడకే పాముకు పాలు పోసి పెంచినా అది మెడ చుట్టే తిరుగుతుంది అన్నట్టుగా, అది మెడగొడ్డ పాము కరవక తప్పదు. కాంగ్రెస్ అది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. రేపు పొద్దుగాల మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాకు మంత్రివర్గంలో మా స్థాయిలో మాకు ఇవ్వాల్సిందే, మాకు ఇచ్చినటువంటి జనాభా దామాష ప్రకారం మాకు ఇవ్వాల్సిందే. రేపు పొద్దున మంత్రివర్గంలో చేరేటువంటి వాళ్ళ లెక్కలు చూసిన తర్వాత ఇదే జరుగుతుంది.